ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న 3D సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్, అది కూడా మన ఫేస్ వచ్చేలాగా క్రియేట్ చేద్దాం. మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్ ఇలాగ సోషల్ మీడియాకి సంబంధించిన దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మనం ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మైక్రోసాఫ్ట్ డిజైనర్ వెబ్సైట్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీకి వస్తారు. ఇక్కడ మనకి ఇమేజ్ క్రియేటర్ అని ఉంది కదా, ఇందులో జనరేట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. మనం సోషల్ మీడియాకి సంబంధించిందే కాదు, మీకు నచ్చిన ఇమేజ్ మీకు ఎలా కావాలి అన్నది ఇక్కడ టైప్ చేయగలిగితే సేమ్ అలాగా ఒక ఇమేజ్ వచ్చుద్ది. నాకు ఆల్రెడీ ప్రాంప్ట్స్ నేను క్రియేట్ చేసుకునే ఉన్నాయి. ఇందులో ఒకటి యూస్ చేస్తున్నా. ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కాపీ చేసి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఒక ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ 18 years ఓల్డ్ బ్యూటిఫుల్ యంగ్ బాయ్ అన్నాం. ఒకవేళ మీరు అమ్మాయి అనుకోండి, ఈ బాయ్ బదులు గోల్ పెట్టుకోవడమే. నెక్స్ట్ బ్లాక్ స్టైలిష్ హెయిర్. మీకు ఒకవేళ బ్లాక్ వద్దు, ఇక్కడ నాకు రెడ్ హెయిర్ కావాలి అంటే రెడ్ పెట్టుకుంటారు. అలాగే సాట్ ఆన్ రెడ్ 3D లోగో ఆఫ్ యూట్యూబ్. ఇక్కడ నేను యూట్యూబ్ 3D లోగో ఇచ్చాను కాబట్టి యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్ బదులు మీరు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ అది వచ్చుద్ది. నెక్స్ట్ ద క్యారెక్టర్ షుడ్ హ్యావ్ ఎల్లో అండ్ బ్లాక్ ప్యాంట్ కోట్ టై. నాకు ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డ్రెస్ రావాలి. అది కూడా కోట్ టై స్నిక్కర్ షూస్ వేసుకొని ఉండాలి. ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేయొచ్చు. మీకు ఎల్లో వద్దు, ఇక్కడ నాకు రెడ్ కావాలనుకోండి, ఇక్కడ రెడ్ టైప్ చేసుకుంటా. నెక్స్ట్ నాకు ఇక్కడ కోట్ వద్దు, షర్ట్ కావాలనుకోండి, కోట్ బదులు షర్ట్ టైప్ చేస్తారు. నెక్స్ట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇమేజ్ షుడ్ షోకేస్ ఏ సోషల్ మీడియా ప్రొఫైల్ పేజ్ అండ్ ద యూజర్ నేమ్ ప్రతాప్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ ప్రతాప్ వర్మ కాబట్టి ఆ నేమ్ ఇస్తున్నా. మీరు ఈ ప్లేస్ లో మీ ఛానల్ పేరు గానీ లేకపోతే మీ పేరు గానీ ఇస్తారు. నేనైతే ఇందులో ఏం చేంజెస్ చేయట్లా, జనరేట్ అంటున్నా. చూసారు కదా, నా నేమ్ ప్రతాప్ వర్మ, యూట్యూబ్ 3D లోగో, నెక్స్ట్ ఫోటో. ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేశా. ఇలాగా మనకి ఇక్కడ ఉన్న ప్రాంప్ట్స్ అన్ని యూస్ చేసి ఇలా మనకి నచ్చినట్టుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇమేజ్ కి ఫేస్ మారుద్దాం. దానికోసం ఇంకో వెబ్సైట్లోకి వెళ్తున్నా. రీమేకర్ ఏఐ. ఇక్కడ రీమేకర్ ఏఐ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనకి ఫేస్ స్వాప్ నవ్వు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన పిక్చర్ సింగిల్ అయితే ఇది యూస్ చేస్తాం. మన పిక్చర్ వచ్చేటప్పటికి 2 ఫేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మల్టిపుల్ ఫేసెస్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనుద్ది. ఈ పిక్చర్ ని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 ఫేసెస్ కావాలి. మీరు 2 ఫేసెస్ ఇచ్చిన పర్లా ఒకే ఫేస్ నాకు ఇక్కడ అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేలా సెట్ చేసుకోవాలి అన్న సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద మహేష్ బాబు ఇమేజ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా. సెకండ్ ఇమేజ్ వచ్చేటప్పటికి సేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ ఇమేజ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మహేష్ బాబు ఫేస్ అలాగే విరాట్ కోహ్లీ ఫేస్ కూడా వచ్చినాయి. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేస్తాం. డౌన్లోడ్ అనగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా ఫేస్ స్వాప్ చేసి సెట్ చేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.